ఒక దశాబ్ద కాలం పాటు అనడానికి లేదు కానీ అర్ధ దశాబ్దం అనాలి. 5 ఏళ్ళు అంటే ఇప్పుడు అర్ధ దశాబ్దమే కదా. ఒక 5-6 ఏళ్ల నుంచి వచ్చినటువంటి ఒక అసంతృప్తి, ఒక విభేదాలు ఒక్క రోజులో సమసిపోవడం అనేది కష్టం. తెలుగుదేశం పార్టీ కేడర్, బాబు టీం అది గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ చంద్రబాబుని పొగడలేదు, జగన్ని పెద్దగా తిట్టలేదు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళతో పొత్తు పెట్టుకుని మనకేం ఒరిగిందంటే మీరు తిట్టేస్తున్నారు కాబట్టి ఆయన వచ్చి ఎందుకు తిట్టేయాలా? సహజంగా ఆలోచించండి. మనకి జగన్ అంటే ద్వేషం, మోడీకి ఎందుకు ద్వేషించాలి? ఆయన వెంటనే మనం అంటాం అట్లా అంటాడు దుర్మార్గుడు, రాక్షసుడు. అది నీకు, ఆయనకి మమతా బెనర్జీలు నేను స్టాలిన్లనే చూస్తున్నోడికి ఇదేముంది? ఇంకోటి సపోర్ట్ చేసినటువంటి వాడే జగను, ఎందుకు అర్జెంటుగా ద్వేషించేయాలి తనని? ముందు మనం బలోపేతం అవుతూ ఉంటే ఆ అవుతున్నటువంటి ఫీలింగ్ ఆయనకి కల్పించగలిగితే ఆయన మాట్లాడగలుగుతాడు. ఇంకోటి మన నోట్లో మాట మోడీ నోట్లో నుంచి రావాలనుకోవడం తప్పు. మోడీ ఎన్డీఏ గెలవాలని కోరుకుంటాడు కానీ తెలుగుదేశం కూటమి గెలవాలని కోరుకోడు. అది ఇక్కడ అసలు పాయింట్, లాజికల్ పాయింట్. ఇంకోటి తనని తిట్టిన తిట్టు ప్రతి ఒక్కటి ఆయనకు గుర్తుంటుంది కదా. ఇదేం దృశ్యం సినిమా లాగా ఒక రోజులో మర్చిపోతాం అంతా? దృశ్యం 2 కూడా వచ్చింది కదా, అది అంత సులభం కాదు మర్చిపోవడం అన్నటువంటిది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అదే పాయింట్. ఎప్పుడైనా సరే ఆవేశాలతో ఎవడైనా సరే మేము ఇవాళ అన్నాం, మేము తిడితే పడండి, మేము రేపు పొద్దున్నే పొగడగానే పొగిడించేసుకోండి అంటే చంద్రబాబు గారు అట్లాంటి ఆలోచనతో ఉండొచ్చు. కానీ అకస్మాత్తుగా అంటే మనం ఎట్లా చెప్తే అట్లాగే ప్రజలు మౌల్డ్ అయిపోతారని మోడీ అంత తొందరగా మౌల్డ్ అవ్వడు, కొంచెం టైం తీసుకుంటుంది. ఈలోపు ఆవేశపడిపోయి గబగబా నెగిటివ్ కామెంట్లు చేస్తే ఇప్పుడిప్పుడే బీజేపీ కేడరు సిద్ధమవుతున్నారు తెలుగుదేశాన్ని అంగీకరించడానికి. బీజేపీ ఓటర్ కూడా సిద్ధమవుతున్నారు. మనం ద్వేషపూరితమైనటువంటి పోస్టులు చేస్తే అది రేపు పొద్దున ఆ ఓటర్ని మళ్ళీ దూరం చేసుకున్నట్టు అవుతుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే బెటరు. ఇది జస్ట్ ఓ రకంగా శ్రేయోభిలాషిగా చెప్తున్నటువంటి సూచన.